హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో క్యూబ్స్ ట్రిక్స్. సో చూడండి, ఇవేంటంటే క్యూబ్స్లోను డిఫరెంట్ నెంబర్స్. ఓకే ఓకే సో డిఫరెంట్ నెంబర్స్, సేమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు లాస్ట్ వీడియోస్లో చూసాం కదా, 22 హోల్ క్యూబ్. ఓకే, అట్లా ఇచ్చినప్పుడు మనం చూసాం. ఇదేంటంటే డిఫరెంట్ నెంబర్స్, ఏ నెంబర్స్ అయినా. ఓకేనా, చూడండి. సో ఫస్ట్ ఏంటంటే 2 హోల్ క్యూబ్. 2 హోల్ క్యూబ్ అంటే 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 2 8. ఓకే, 2 హోల్ క్యూబ్ అంటే 8. నెక్స్ట్ 8 హోల్ క్యూబ్. 8 హోల్ క్యూబ్ అంటే 512. చూడండి, 8 8 జార్ 64. 64 ఇంటూ 8 అంటే 512. ఓకే, 512. ఓకేనా. సో చూడండి, సో ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. చూడండి ఒకసారి, స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేసి సెకండ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. ఓకేనా, చూడండి. సో స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. సో 4 ఇంటూ 8. ఓకే, 32 కదా. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ మల్టిప్లై విత్ ఫస్ట్ నెంబర్. ఓకేనా, సో ఫస్ట్ మనం వేసింది ఏంటి, స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. సో నెక్స్ట్ ఇప్పుడు వేయవలసింది ఏంటంటే స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ మల్టిప్లై విత్ ఫస్ట్ నెంబర్. ఓకేనా, సో స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ నెంబర్ అంటే 8 స్క్వేర్ అంటే 64. సో 64 ఇంటూ 2, సో 128. సో క్లియర్. ఓకేనా. సో ఫస్ట్ ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 2 క్యూబ్, ఫస్ట్ నెంబర్ హోల్ క్యూబ్, సో 8. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ నెంబర్ ఏంటి, 8 హోల్ క్యూబ్, సో 512. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. ఓకేనా. ఓకే, సో స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 4 8 జార్ 32. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ మల్టిప్లై విత్ ఫస్ట్ నెంబర్. ఓకేనా. సో స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటే 8 8 జార్ 8 స్క్వేర్ అంటే 8 8 జార్ 64. 64 ఇంటూ 2, సో 128. ఓకే, సో అర్థమైందమ్మా. సో ఇప్పుడు చూడండి, 32కి డబల్. 32కి ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వదిలేండి. సెకండ్ నెంబర్ 32కి డబల్ ఎంత, 64. ఓకేనా. సో నెక్స్ట్ 128కి డబల్ ఎంత, 256. ఓకేనా. సో క్లియర్. ఓకే, సో చూడండి, 512లో 2 వేసుకోండి, సో 51 యాడ్ చేయండి. ఓకేనా. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 ప్లస్ 8 ఎంత, 14. 14 ప్లస్ 1 15, సో 5. ఓకే, సో 1 ఉంటుంది కదా. 5 ప్లస్ 1 అంటే 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 5 13. ఓకేనా, 13, సో 3 అంటే 2 ప్లస్ 1 ప్లస్ 1 4 అంటే ఎంత వస్తుంది, 43. సో 43 యాడ్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. సో 3 ప్లస్ 2 4, సారీ 5, 5 ప్లస్ 4 9. ఓకేనా. సో 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 3 13. సో 13 ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, సో 13 ప్లస్ 8 21. ఓకేనా, ఇదే ఆన్సర్. సో అర్థమైందా. ఓకేనా. సో యాడింగ్ అర్థమైందమ్మా, యాడ్ చేయడం. సో ఫస్ట్ 2, తర్వాత 51 యాడ్ చేసాం. సో ఇక్కడ బిగినింగ్ 43, సో 43 యాడ్ చేసాం. ఓకే, సో 13, 13 ప్లస్ 8 21. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. సో డిఫరెంట్ నెంబర్స్కి ఇది. ఓకేనా, ఎనీ డిఫరెంట్ నెంబర్స్. ఓకేనా, ఎనీ డిఫరెంట్ 2 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒకసారి, డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. సో 43 హోల్ క్యూబ్. చూడండి, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ నెంబర్ హోల్ క్యూబ్, సో 4 క్యూబ్ అంటే 64. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఏంటి, 3 క్యూబ్, సెకండ్ నెంబర్ హోల్ క్యూబ్, సో 3 క్యూబ్ అంటే
27 అంతే కదా, ఓకేనా. సో ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. సో స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్, ఓకేనా. స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 4 స్క్వేర్ అంటే 16. సో 16 ఇంటూ 3, ఓకేనా. 16 ఇంటూ 3. సో 16 ఇంటూ 3 అంటే 48, ఓకేనమ్మా. సో అర్థమైందా. నెక్స్ట్, సో స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ మల్టిప్లై విత్ ఫస్ట్ నెంబర్. సో స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. సో 9 ఇంటూ 4. సో 9 4s are 36, ఓకేనా. చూడండి, సో 48కి డబల్ 96, 36కి డబల్ 72, ఓకే. సో యాడింగ్, సో 7, ఓకేనా. సో 6 + 2 8, 8 + 2 10. సో 1 11 యాడ్ చేయాలి. 7 + 3 10 కదా, 10 + 1 అంటే 11, ఓకేనా. సో 11 యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 + 1 చేయండి 7, 7 + 8 అంటే 15 కదా, 15 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 5 వస్తుంది. సో 1, ఓకే. సో 1 + 1 2, 2 + 4 6. సో 6 + 9 15, ఓకేనా. సో 15 యాడ్ చేయాలి, ఓకే. సో 9, 5 + 4 9, 6 + 1 7 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. సో అర్థమైందా, ఓకే. సో ఇక్కడ మీ కాన్సెప్ట్ మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం వేసింది 4 క్యూబ్, ఫస్ట్ సెకండ్ నెంబర్ హోల్ క్యూబ్. సో తర్వాత ఫస్ట్ నెంబర్ హోల్ క్యూబ్, ఆ రెండు వేసుకోవాలి. నెక్స్ట్ మనం చేయవలసింది అంటే స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ మల్టిప్లై విత్ ఫస్ట్ నెంబర్, ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో మీకు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మీద చాలా ఈజీగా చేయగలరు, ఓకే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 54 హోల్ క్యూబ్, ఓకేనా. చూడండి, సో ఫస్ట్ ఏంటి 5 హోల్ క్యూబ్, 5 క్యూబ్ అంటే 125, ఓకేనా. సో నెక్స్ట్ 4 హోల్ క్యూబ్ 64, ఓకే. సో ఈ రెండు క్లియర్, ఓకే. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. సో స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 25, 5 స్క్వేర్ అంటే 25 కదా. సో 25 ఇంటూ 4 అంటే ఎంత 100, ఓకే. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ సెకండ్ నెంబర్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. సో 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 5. సో 16 5s are 80, ఓకేనా. ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు లీవ్ చేయండి. 100కి డబుల్ ఎంత 200, ఓకేనా. సో 80కి 160. సో యాడింగ్, ఓకే. సో 4, ఓకే. సో 6, ఓకేనా. 160 + 80 అంటే ఎంత 240. సో 246. సో 6, ఓకే. సో 24, ఓకేనా. సో 200 + 100 అంటే 300, 324, ఓకే. సో 4 ఇక్కడ 32, ఓకే. సో 7, 3 + 2 5 1, 157 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. సో ఇట్లా ఎన్ని ఇచ్చినా సరే మనం ఈజీగా చేయగలం. ఎప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమయ్యి ఈ ట్రిక్ అర్థమైనప్పుడు మాత్రమే చేయగలరు, ఓకే. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 93 హోల్ క్యూబ్ తీసుకున్నాను చూడండి. సో 9 క్యూబ్ అంటే 9 స్క్వేర్ 9 ఇంటూ 9 కదా, 81 ఇంటూ 9 అంటే 729, ఓకే. సో 3 క్యూబ్, 3 క్యూబ్ అంటే ఎంత 27, ఓకేనా. సో నెక్స్ట్ ఇది 9 స్క్వేర్ ఇంటూ 3, ఓకేనా. సో 81, 81 ఇంటూ 3 అంటే ఎంత 243, ఓకేనా. సో నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, 9 9s are
81. ఓకే, ఓకేనా ఇంతవరకును? సో 243 డబుల్ అంటే 486. ఓకేనా? సో 81 డబుల్ 162. ఓకే, సో యాడింగ్. ఓకేనా? ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాసామనేది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఏం రాసాం, ఫస్ట్ లాస్ట్ ఏంటి, ఫస్ట్ సెకండ్ వన్ క్యూబ్, నెక్స్ట్ ఫస్ట్ వన్ క్యూబ్ వేసాం. నెక్స్ట్ మనం చేసింది ఏంటి, స్క్వేరింగ్ ఆఫ్ సెకండ్ వన్ ఇంటూ ఫస్ట్ వన్ మల్టిప్లై విత్ ఫస్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ మనం వేసింది ఏంటి, స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ వన్ ఇంటూ సెకండ్ వన్ మల్టిప్లై విత్ సెకండ్ వన్. ఓకేనా? అంటే 9తో మల్టిప్లై చేసాం. సో అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ లీవ్ చేసేయండి. సో నెక్స్ట్ ఏం చేసాం మనము, ఈ నెక్స్ట్ నెంబర్కి డబుల్ వేసాం కింద. సో నెక్స్ట్ థర్డ్ నెంబర్కి డబుల్ వేసాం. సో యాడింగ్. ఓకేనా? సో చూడండి 7, సో 2 ఉంటుంది. ఓకే, సో 2 + 2 4, 4 + 1 5. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఉంది, 16 + 8 అంటే 24. సో 24 యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 9 వస్తుంది చూడండి. 6 + 4 10 10 సారీ 6 + 4 10 10 + 3 కదా 13 వస్తుంది. 13. సో 1 ఉంటుంది అంటే 4 + 2 6, 6 + 1 7 కదా. 7 + 8 అంటే ఎంత, 15 కదా. సో 5 ఉంటుంది. ఓకే, 5 1 ఉంటుంది. 4 + 2 6, 6 + 1 7. సో 75 యాడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో 9 + 5 అంటే 14. సో 1 ఉంటుంది. 7 + 2 9, 9 + 1 10. సో 1, 7 + 1 8. ఇదే ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? ఓకే, క్లియర్. సో ఫస్ట్ ఈ ట్రిక్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి క్లియర్గా. ఫస్ట్ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ వన్ హోల్ క్యూబ్ వేసాం, లాస్ట్ సెకండ్ నెంబర్ హోల్ క్యూబ్ వేసాం. ఓకేనా? ఫస్ట్ లాస్ట్ క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే స్క్వేరింగ్ ఆఫ్ సెకండ్ నెంబర్ మల్టిప్లై విత్ ఫస్ట్ నెంబర్. అంటే ఏంటంటే సెకండ్ నెంబర్ స్క్వేర్ చేసి ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేసాం, అది సెకండ్ నెంబర్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేసాము, స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మల్టిప్లై విత్ సెకండ్ నెంబర్. అంటే ఫస్ట్ నెంబర్తో స్క్వేర్ చేసి సెకండ్ నెంబర్ మళ్ళీ మల్టిప్లై చేసాం, నెంబర్ని మాత్రమే, దీన్ని స్క్వేర్ చేయలేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైందా? సో ఈ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వదిలేసి సెకండ్ నెంబర్కి డబుల్ వేసాం. సో యాడింగ్. ఓకే, ఓకే, సో క్లియర్. సో కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చేయగలుగుతారు. ప్రతి నెంబర్ ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని చేయండి. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.